తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్స్ ని పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. శిలాతోరణం నుంచి కార్లో ఎర్రచందనం తరలిస్తున్నట్లు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. కార్తో పాటు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కార్లో ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ ని పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. శిలాతోరణం నుంచి కారులో ఎర్రచందనం తరలిస్తూ ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు కారుతో పాటు డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. మోహన్ ప్రసాద్, ఆ డ్రైవర్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా, లేకంటే ఫస్ట్ టైం ఇలా చేశారా, లేదంటే ఇంతకు ముందు కూడా ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయా? సహజంగా తిరుమల వంటి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎర్రచందనం తరలింపు ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి అంశం, అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశంగా కూడా భావించవచ్చు. తిరుమలకు సంబంధించి ఇప్పుడు శిలాతోరణం వద్ద ఈ కారులో ఎర్రచందనాన్ని తరలిస్తుండగా స్థానికులకు ఇచ్చినటువంటి సమాచారంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే అదుపులోకి తీసుకోగలిగారు. వాస్తవానికి శిలాతోరణం నుంచి కూడా 2 టోల్ గేట్లను దాటి తిరుపతికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇంతటి భద్రతా ఏర్పాట్లు ఉన్నటువంటి ప్రాంతం మీదుగా ఎర్రచందనం తరలింపును వీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న దిశగా ప్రస్తుతం దర్యాప్తు సాగించవలసి ఉంటుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కారుతో పాటు కారులో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగల స్వాధీనం చేసుకున్నారు. వీటిని టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించనున్నారు. పోలీసుల దర్యాప్తులో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ కారులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండడంతో ఈ తరలింపు ప్రక్రియ ఎప్పటి నుంచి సాగుతుంది, ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారు అన్నటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉంటుంది. అంటే మోహన్ ప్రసాద్, కార్ డీటెయిల్స్, కార్ నెంబర్ వాటిని ట్రేస్ చేస్తే ఆటోమేటిక్ గా ఓనర్ ఎవరనే తెలుస్తుంది కదా. సో ఆయన సంబంధంతోనే జరిగిందా, దానికి సంబంధించి అప్డేట్స్ ఉంటాయి కదా? కారుకు సంబంధించి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది. వాస్తవానికి ఆ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి నెంబరు సరైనదా కాదా అన్నది ముందు తేలవలసి ఉంటుంది. సాధారణంగా కూడా ఈ స్మగ్లర్లు డూప్లికేట్ నెంబర్ ప్లేట్లనే వినియోగిస్తూ ఉంటారు. మరోవైపు స్కోడా వంటి ఖరీదైన కారులో ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ కారు ఓనర్ ఎవరన్నది, అంటే సెకండ్ హ్యాండ్ లో ఈ స్మగ్లర్లు ఈ కారును కొనుగోలు చేశారా, లేకపోతే కారు ఓనరే ఈ స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారా అంటే అన్ని అంశాలు కూడా దర్యాప్తులోనే వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముందుగా అసలు ఆ కారు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో డ్రైవర్ ద్వారా మరింత సమాచారం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు చేయవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం ఈ అంశాలన్నీ కూడా దర్యాప్తులో వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్మగ్లర్ ని అక్కడ ఎవరు కూడా అదుపులోకి లేకపోవడం, కారు డ్రైవర్ ని మాత్రమే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో అతన్ని ప్రస్తుతం టీటీడీకి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారు అతన్ని ఫారెస్ట్ అధికారులకు ఇస్తారు. అటు తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.